హైదరాబాద్లో హోలికా రాక్షసి దహన కార్యక్రమాలు చేశారు ప్రజలు. బషీర్బాగ్, బేగం బజారులో అమ్మవారి ఆలయాల ముందు ప్రత్యేక పూజలు చేశారు మహిళలు. అనంతరం సాంప్రదాయ పూజల మధ్య హోలికా దహనాన్ని నిర్వహించారు. కట్టెలు, ఆవు పేడతో తయారు చేసిన పిడకలు పేర్చి హోలికా దహనం చేశారు. అనంతరం ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమికి ముందు రోజు హోలికా రాక్షసి ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్ని ప్రవేశం చేస్తుంది. కానీ విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని భక్తి ముందు అగ్ని కూడా నిలవలేకపోతుంది. విష్ణు భక్తునికి హాని తలపెట్టినందుకు ఆ అగ్నిలో హోలికా రాక్షసి దహనమైపోతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడతాడు. దుష్ట శక్తులపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమికి ముందు రోజు రాత్రి హోలికా దహనం చేస్తారని తెలిపారు పండితులు. कह दिया